ప్రాణము. హల్లెలూయ. అందుకే నా ప్రియ బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ యొక్క కయ్యనును దేవుడు అక్కడ శపించాడు. అక్కడ హల్లెలూయ. దేవుని యొక్క సన్నిధికి రాకుండా అయిపోయాడు కయ్యను. హల్లెలూయ. నీవు దేశం మీద దేశ దింబరమై నువ్వు తిరుగుతావన్నాడు. హల్లెలూయ. కానీ ఎవరైనా నన్ను చంపుతారేమో అని ఓ యొక్క కయ్యోను అన్నప్పుడు కయ్యోనికి ఒక గుర్తు ఇస్తున్నాడు అక్కడ. హల్లెలూయ. కయ్యోనికి ఒక గుర్తు ఇచ్చాడు. నిన్ను ఎవరు కూడా చంపకూడదు, ఎవరు కూడా కయ్యను ముట్టకూడదని అక్కడ గుర్తు ఇచ్చి దేవుడు కయ్యను పంపిస్తాడు. హల్లెలూయ. కొంతకాలం అయిపోయింది, కయ్యోనికి పిల్లలు కూడా పుట్టేశారు. హల్లెలూయ. కయ్యనుకు పిల్లలు పుట్టిన తర్వాత కయ్యనుకు కుమారుడికి హనోకు అని పేరు పెట్టాడు. హల్లెలూయ. ఈ హనోకు అనే పేరు పెట్టి ఆ పట్టణానికే పేరు పెట్టేశాడు కయ్యను. హల్లెలూయ. ఏం చేశాడండి? పట్టణానికే హనోకు అనే పేరు పెట్టేశాడు. హల్లెలూయ. తర్వాత రెండో కుమారుడు హల్లెలూయ లేమెక్కు. హల్లెలూయ. అతడు కూడా పుట్టాడండి. ఇక్కడ 23 వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్న అంతా కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. హల్లెలూయ. అంతవరకు కూడా ఒక పురుషునికి 2 భార్యలు లేరు. హల్లెలూయ. కానీ ఇక్కడ మొట్టమొదటిగా 2 భార్యలు కలిగిన వాడు ఎవరంటే లేమెక్కు. హల్లెలూయ. ఇతను భార్యలతో ఇలాగ పాట పాడుతున్నాడు, పాట రూపముగా అంటున్నాడు, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినండి, లేమెకు భార్యలారా నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుసు వాడిని చంపితిని. 7 ప్రతిదండన కయ్యోను కోసము వచ్చి ఉన్నది. హల్లెలూయ. ఎంత శాపం జరిగిందండి? 7 శాపము పొందుకున్నాడు కయ్యను యొక్క కుటుంబము. దేవుని స్తోత్రం. హల్లెలూయ. కానీ ప్రియమైన వారలారా, అందుకే దేవుడు ఈ యొక్క మనస్సాక్షి యుగములో దేవుడు ఇదే చెబుతున్నాడు. దేని స్తోత్రం. ఇక్కడ ఏదైనా తిన్నప్పుడు మీరు రక్తముతో తినకూడదు. హల్లెలూయ. అది ప్రాణమును ఆ యొక్క వధించిన తర్వాత అది కోడి అయినా అది మాంసము ఏమి చేయాలంటే అతడు దాన్ని పీకు కోసి రక్తమంతా కూడా వచ్చిన తర్వాత మీరు వండికిని తినాలి. హల్లెలూయ. రక్తము దేవుని సన్నిధానానికి చాలా ప్రాముఖ్యమైనది అని దేవుడు చెప్పుతున్నాడు. దేని స్తోత్రం. అందుకే ప్రియమైన వారలారా, దేవుడు అన్ని కూడా చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయ. సమస్తమును ఆయన జరుగుతున్నది. హల్లెలూయ. తర్వాత నా ప్రతిష్టమైన వారలారా, తర్వాత కాలమునకు మనం వచ్చినప్పుడు ఇక చూడండి, ఆదికాండం 9 అధ్యాయములు ఆ యొక్క 24వ వచనములో ఆ యొక్క నోహవు కుమారుని దేవుడు ఆశీర్వదించుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేని స్తోత్రం. హల్లెలూయ. ఇక్కడ అక్కడ ఆశీర్వదించి ఏమంటున్నాడంటే, ఆరో వచనం 9:6 ఇక్కడ అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు భూమి మీద సమస్తము సంతానము కని విస్తరింపు వారిని చెప్పుతున్నాడు అక్కడ. హల్లెలూయ. మీరు ఫలించమని దేవుడు అక్కడ చెబుతూ ఉన్నాడు. దేని స్తోత్రం. కానీ నా ప్రతిష్టమైన వారులారా, ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుడు ఏమిచ్చాడంటే ఇక్కడ ఫస్ట్ గుండగా ఆదాముకు ఏమి తినమన్నాడండి? ఏమి తినమన్నాడు? పళ్ళు ఇచ్చాడు. హల్లెలూయ. ఆ పళ్ళు తిన్నప్పుడు వారికి మరణము లేదు, ఆ పళ్ళు తిన్నప్పుడు వారికి ఆకలి లేదు, ఆ పళ్ళు తిన్నప్పుడు వారు చాలా దేవునితో మాట్లాడుతూ వచ్చారు. దేని స్తోత్రం. ఎప్పుడైతే అవాదములు సాతాను యొక్క మాట విని పాపము చేసి తినకూడదని పండు తిని సర్పముతో వారి పాపము చేశారో, ప్రియమైన వారలారా, కాలంలో పడిపోయారు. కాలంలో పడిపోయిన తర్వాత దేవుడు ఏమిచ్చాడు తినటానికి? మొట్టమొదటిగా మాంసాన్ని ఇవ్వలేదండి. హల్లెలూయ. ఒక మాంసమును చంపి తినమని అనలేదు. ఏమిచ్చాడంటే కాయగూరలు ఇచ్చాడు. హల్లెలూయ. కాయగూరలు ఇచ్చాడు. కాయగూరలు ఇచ్చిన తర్వాత దేవుడి యొక్క 9వ అధ్యాయంకి వచ్చినప్పటికీ, ఆదికాండం 9వ అధ్యాయంకి వచ్చినప్పటికి ఏమంటున్నాడంటే కాయగూరల బదులుగా మీకు మాంసమును ఇస్తున్నానన్నాడు. హల్లెలూయ. అందుకే ఇవన్నీ కూడా ఎవరు చెబుతున్నారు? ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా ఎవరు చూస్తూ ఉన్నారు? మోషే చూస్తూ ఉన్నాడు. హల్లెలూయ. మోషే గురించి కూడా ఒక మాట చెప్పాలి. హల్లెలూయ. నిర్గమకాండము 9వ అధ్యాయం నిర్గమకాండము మరి చూస్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయం చూస్తూ ఉన్నప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయ. మోసే చాలా దేవుడు మోసేని పిలిచిన తర్వాత మోసే తన యొక్క భార్యను తీసుకుని వెళుతూ ఉన్నాడు. హల్లెలూయ. ఇప్పుడు మోసేని దేవుడు ఏం చేశాడో తెలుసా? మోసే ప్రవక్త. హల్లెలూయ. ప్రవక్తను కూడా మోసేను చంపాలని దేవుడు చూశాడు. తెలుసా మీకు? హల్లెలూయ. అంత గొప్ప ప్రవక్త ఆ మోసేను దేవుడు చంపజూస్తాడు. ఇక్కడ 4వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు చున్న అతనితో ఇక్కడ పోవు మార్గములో సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని, దేని స్తోత్రం, అతన్ని చూడగా. హల్లెలూయ. ఆయక ఏం చేస్తున్నాడంటే దేవుడు అక్కడ అరణ్యములో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన భార్యను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఎదుర్కొన్నాడండి. హల్లెలూయ. ఎవరు ఎదుర్కొన్నాడు? దేవుడు ఎదుర్కొని మోసేను కంఠబూరము పట్టుకొని చూస్తున్నాడు మోసేని. హల్లెలూయ. అప్పుడు తన భార్య ఏమి చేస్తున్నదంటే అక్కడ రాయి తీసుకొని మోసేకి సున్నతి చేసినట్లుగా అక్కడ చూస్తున్నాం. దేని స్తోత్రం. అందుకే అప్పుడు ఆ సున్నతి చేసిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క భార్య ఇప్పుడు నా రక్త సంబంధమైన పెరింటి అవ్వవు అని భార్య చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేని స్తోత్రం. కానీ నా ప్రత్యక్షమైన వర్ల అక్కడ సున్నతి జరిగిన తర్వాత దేవుడు మోసేని విడిచిపెట్టినట్లుగా లేఖనము చెబుతున్నది. దేని స్తోత్రం. హల్లెలూయ. ఇక ఇప్పుడు మోసే ప్రియమైన వారు ఎంత కూడా చూస్తున్నాడు. ఆది కాండం ఎవరు రాశారండి? మోసే రాశాడు. హల్లెలూయ. ఆదిలో దేవుడు దేవదూతలను చేస్తున్నట్లుగా ఎవరు చూస్తున్నారు? మోసే చూస్తున్నాడు. హల్లెలూయ. సమస్తమును మోసే ఏం చేశాడు? ఎప్పుడంటే 2 కాలము జరిగిపోయిన తర్వాత అవాదమును పాపము చేసిన తర్వాత జలప్రాయము వచ్చిన తర్వాత భూమి ఆ ప్రపంచమంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు జన్మించాడు మోసే. హల్లెలూయ. 2000 సంవత్సరాల తర్వాత జన్మించాడు మోషే. దేని స్తోత్రం. ఆ 2000 సంవత్సరాల తర్వాత జన్మించిన మోసే ఎలా రాయగలిగాడండి ఆది కాండమును? హల్లెలూయ. భూమి ఎలా కదుగుతున్నదో ఎలా చూడగలిగాడు అంటే ప్రవక్త కాలములోనికి వెళ్ళగలుగుతాడు. హల్లెలూయ. ఇప్పుడు మోసే కాలము వెనక్కి వెళ్ళాడు. హల్లెలూయ. ఎక్కడికి వెళ్ళాడండి? మోసే కాలమునికి వెనక్కి దేవుడు తీసుకువెళ్ళి ఇదిగో మోసే ఆయన ఒంటరిగా ఉన్న స్థలంలోనికి తీసుకువెళ్ళాడు. హల్లెలూయ. ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నప్పుడు తీసుకువెళ్ళాడు. ఆయన 7 ఆకాశముల పైన కోటి సూర్యుల క్రాంతితో ఉన్నప్పుడు ఆ దృశ్యమును కూడా మోసే చూడగలుగుతున్నాడు. హల్లెలూయ. ఆయన తనకు తానుగా తగ్గించుకుంటూ దేవదూతల దగ్గరకు వచ్చినప్పుడు కేరెప్పులు కళ్ళు మూసుకున్నట్లుగా అక్కడ మోసే చూస్తూ ఉన్నాడు. హల్లెలూయ. చూస్తున్నాడు కనుకనే ఆది కాండము రాయగలిగాడు మోసే. హల్లెలూయ. ఆది కాండము, లేవి కాండము, 5 కాండములన్నీ కూడా మోసే రాశాడు. హల్లెలూయ. సంఖ్యాకాండము, నిర్గమకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండములు మోసే రాశాడు. హల్లెలూయ. హల్లెలూయ. అందుకే నా ప్రతిష్టమైన వారులారా గమనించండి. అక్కడ తర్వాత దేవుడు ఏమి చేశాడంటే సున్నత చేసిన తర్వాత దేవుడు ఏమి చేశాడంటే విశ్రాంతిని ఇస్తున్నాడు ప్రజలకి. హల్లెలూయ. విశ్రాంతి దినము ఇస్తున్నాడు. 6 దినములు కష్టపడండి, 7వ రోజున విశ్రాంతి. అది దేవుడికి. హల్లెలూయ. అది ప్రభు దినము. ఎవరు కూడా 7వ దినమున పని చేయకూడదని ఒక నిబంధన చట్టము తీసుకొచ్చాడు. హల్లెలూయ. ఈ ధర్మశాస్త్రము ఇక్కడ చూసారా? ఇక్కడ జరుగుతున్నప్పుడు మోసే వచ్చినప్పుడు మోసే ఏమి రాస్తున్నాడంటే ధర్మశాస్త్రమును రాస్తూ ఉన్నాడు మోసే. దేని స్తోత్రం. హల్లెలూయ.